కోల్కతా జట్టు నిన్నటి వరకు కూడా అంటే ఈ మ్యాచ్ గెలవనంత వరకు కూడా 10వ స్థానంలో ఉంది. అలాంటి కోల్కతా జట్టు 80 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఒక్క దెబ్బకి 10వ స్థానం నుంచి 5వ స్థానానికి మారిపోయి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఈ క్రమంలో కోల్కతా జట్టు ఏ మ్యాచ్‌లో అయితే మంచి విజయం సాధించి దూసుకు వెళ్ళాలో అదే సమయంలో, అదే పాయింట్‌లో మంచిగా సమిష్టిగా రాణించి మంచి గెలుపుని సాధించారు. ఇక గెలిచిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ గేమ్ మాకు చాలా ముఖ్యం. గెలవడం ఇంకా ఎంతో ముఖ్యం. అందుకనే మేము గెలిచి తీరాలి అనే విషయం పైన ఒక మార్జిన్ అయితే గీసుకున్నాం. మేము మొదటగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. అయితే చాలా వేగంగా మేము 2 వికెట్లు కోల్పోయినప్పుడు, మేము 2 వికెట్లు కోల్పోయామే అన్న బాధ ఎప్పుడూ ఎక్కడా పడలేదు. అలా పడకూడదు అని మేము మెంటల్‌గా ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే మిగతా 6 వికెట్లతో పాటుగా అంటే చివరి 2 వదిలేస్తే, ఇక 6 ఓవర్లు, 6 వికెట్లు ఇదే మా దృష్టంతా ఉంది. అయితే ఇక క్రికెట్‌లో ఎంతైతే లోతుగా ఆడాలో, మంచి క్రికెట్ ఆడాలో అది ఆడి ఈరోజు గెలవాలని మేము అనుకున్నాం. అంతేకాకుండా మా జట్టు బ్యాటింగ్‌లో చాలా పటిష్టంగా ఉంది. ఎంత కిందకి వెళ్తున్నా కూడా లోవర్ ఆర్డర్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. బ్యాటింగ్ యూనిట్ గురించి అసలు మేము బెంగపడాల్సిన అవసరమే లేదు. అయితే లాస్ట్ 2 గేమ్స్ ఎందుకు ఓడిపోయాము అంటే ఖచ్చితంగా ఆడాల్సిన వాళ్ళు సరిగ్గా ఆడలేకపోవటం వల్లే ఇదంతా జరిగింది. అయితే ఇక బ్యాటింగ్ వల్లే మేము ఈరోజు గెలిచాము. బ్యాటింగ్ యూనిట్ సరిగ్గా ఉంటే మేము ఎలాంటి అద్భుతాలైనా చేయొచ్చు అని చెప్పేదానికి ఇదొక నిదర్శనం అని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే 200 పరుగులు సాధించి, ఆ తర్వాత చేసింగ్‌కి వాళ్ళకి ఇబ్బంది పెట్టడమే కాకుండా బౌలింగ్ దళం గూడా రంగంలోకి దిగింది. అయితే రింకు సింగ్ గానీ, వెంకటేష్ కానీ వీళ్ళందరూ బ్రిలియంట్ షాట్స్ ఆడారు. వాళ్ళ షాట్స్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత గొప్పగా ఆడుతున్నారని. అంతేకాకుండా డగౌట్‌లో కూర్చున్న రమణ్‌దీప్ కానీ, అలాగే మోయిన్ అలీ కానీ, రస్సెల్ కానీ వీళ్ళు కూడా ఏ టైంలో కావాలన్నా, ఏ సమయంలో అయినా వాళ్ళు ఆడటానికి రెడీగా ఉన్నారు. సో, 15 ఓవర్‌లో నార్మల్‌గా ఆడినా కూడా మేము 180 పరుగులు ఈజీగా చేసుండేవాళ్ళం. అయితే ఈరోజు పిచ్ గురించి చెప్పాలంటే స్లోగా ఉన్న బంతులు చాలా మంచి గ్రిప్‌తో ఉన్నాయి. మాకు మంచి క్వాలిటీ స్పిన్నర్స్ అయిన మోయిన్ అలీ ఉన్నాడు. కాకపోతే ఈరోజు బౌలింగ్ చేయలేకపోయినప్పటికీ కూడా సన్నీ గానీ, వరుణ్ చక్రవర్తి కానీ, అలాగే ఆ తర్వాత బౌలర్స్ వైభవ్ అరోరాకి, హర్షిత్‌కి కూడా నేను మంచి క్రెడిట్ ఇస్తాను అంటూ పేర్కొన్నాడు.